వారిని దేవుడు మాత్రమే కాపాడాలి. యెహెజ్కేలు అభినయాత్మక ప్రవచనం అక్షరాలా నెరవేరి తీరుతుంది. యెహెజ్కేలు ప్రకటించేది దేవుని వాక్యమే, దేవుని చిత్తమే. 1వ వచనం, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చింది, నరపుత్రుడా, తిరుగుబాటు చేసేవారి మధ్య నీవు నివసిస్తున్నావు. వారు ద్రోహులై ఉండి చూచే కన్నులు కలిగి చూడలేరు, వినే చెవులు కలిగి వినలేరు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైంది, అదే మీకు నేను ప్రకటిస్తాను అంటూ ఈ ఒక్క అధ్యాయంలోనే 5 సార్లు యెహెజ్కేలు పునరుద్ఘాటించాడు. నరపుత్రుడా, నిరుత్సాహపడకు, నీవు ఎలాంటి ప్రజల మధ్య ఉన్నావో తెలుసుకో. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 4వ వచనం, గ్రహించే హృదయాన్ని, చూచే కన్నులను, వినే చెవులను యెహోవా నేటి వరకు మీకిచ్చి ఉండలేదు.